హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ ఎగ్జామ్ మనకు చాలా దగ్గర పడింది కాబట్టి టెట్లో అధికంగా స్కోర్ సాధించేలా సోషల్ కంటెంట్ మీద మనం ఈరోజు భారతదేశం ఆధునిక ప్రపంచం చాప్టర్పై కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఆధునిక యుగం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అనేది క్వశ్చన్. మరి 17వ, 18వ, 19వ, 20వ అనుకుంటే మనకు ఆధునిక యుగం భారతదేశంలో చరిత్రలో ఆధునిక యుగం అనేది 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. నెక్స్ట్ సెకండ్, భారతదేశాన్ని యూరోపియన్లు సులభంగా వశపరుచుకోవడానికి కారణం ఏంటి? మరి ఏంటి కారణం దీనికనంటే బలమైన నౌకాదళం మనకు లేదు, సమర్థవంతమైన సైన్యం లేదు, భారతీయ రాజుల్లోని అనైక్యత కూడా తోడైంది. ఈ మూడు కారణాల వల్ల వాళ్ళు యూరోపియన్లు సులభంగా మన భారతదేశాన్ని వశపరుచుకున్నారు. పై వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ది, క్రూసేడులు అంటే ఏమిటి? చాలాసార్లు విన్నాం హిస్టరీలో. క్రూసేడులు అంటే మత యుద్ధాలని క్రూసేడులుగా పిలిచేవారు. నెక్స్ట్ ఫోర్త్ది, అమెరికాని కనిపెట్టింది ఎవరు? మరి ఇందులో అమెరికాని కనిపెట్టింది ఎవరు అంటే మనకు తెలుసు, కొలంబస్. ఈరోజు మనం ఆధునిక ప్రపంచం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ బిట్స్ అలాగే థర్డ్ నుంచి ఇంటర్ వరకు కూడా ఒక మొత్తం బిట్స్ తోటి మీకు రివిజన్కి ఈజీగా ఉండేలా గల ఒక పీడిఎఫ్ సోషల్ కంటెంట్పై ఒకసారి మన దగ్గర ఉంది, ఒకసారి చూడండి దాన్ని. ఈ పీడిఎఫ్లో మనకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ ద్వారా సోషల్ కంటెంట్ బిట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఇది రివిజన్ చేసుకుంటే 100% అధికంగా స్కోర్ అయితే చేయవచ్చు. ఇందులో దాదాపు చూడవచ్చు చివర్లో 200 బిట్స్ వరకు ఉంటాయి. 200 బిట్స్ అయినా కానీ ఒక్కొక్క బిట్లో దాదాపు 7-8 బిట్స్ అయితే ఎక్స్ట్రాగా రాయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి పీడిఎఫ్ని చదువుకొని వెళ్ళండి, 100% యూజ్ అవుతుంది. దీంతోపాటు మన దగ్గర కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్, ఒకసారి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ చూద్దాం. పీడిఎఫ్ 2023కి సంబంధించి టోటల్ కరెంట్ అఫైర్స్ ఇందులో ఉంటాయి. రాబోయే డిఎస్ ఎగ్జామ్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న ఉంది కదా, దానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు 600 వరకు కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి. మంత్లీ వైజ్గా రాయడం అయితే జరిగింది, 100% ఉపయోగపడుతుంది. గత గ్రూప్ 4 కానీ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్లలో చాలా క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి కవర్ అవ్వడం జరిగింది. ఒకసారి ఇది అలాగే సోషల్ కంటెంట్ ఇంతకుముందు చూపించిన పీడిఎఫ్ రెండు పొందండి. ఇది పొందడం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో 104 పేజీలతోటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీరు పొందాలంటే జస్ట్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో కింద ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ అవ్వని ఉంది కదా, జస్ట్ 15 రూపీస్ తోటి మీరు జాయిన్ అయితే ఛానల్ మెంబర్ అయిపోతారు. ఈ విధంగా ఛానల్ మెంబర్ అవుతారు. ఛానల్ మెంబర్ అయిన తర్వాత మీకు లైఫ్ టైం కంటెంట్ ప్రిపేర్ అయిన వెంటనే మీకు పీడిఎఫ్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇప్పుడైతే సోషల్ కంటెంట్ పీడిఎఫ్, కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది అయితే ఉచితంగా అందించడం జరుగుతుంది. అది చదువుకొని వెళ్ళండి, 100% ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. విప్లవం అంటే ఏమిటి? విప్లవం అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ చూసుకుంటే, ఆకస్మికంగా మార్పు అంటే తమ యొక్క ఆలోచనల్లో, తమ యొక్క విధానాల్లో, తమ యొక్క పనితీరులో అన్నింటిలో ఆకస్మికంగా మార్పు పొంది ఏదో కొత్త మార్పు కోసం చెలరేగడాన్ని విప్లవంగా పిలవవచ్చు. నెక్స్ట్ 6th, భారతీయ మహిళలను వివాహం చేసుకోమని పోర్చుగీసులను ప్రోత్సహించిన భారతదేశంలో పనిచేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు ఆయన? అల్ఫెన్సో అల్బుకర్ అనే వ్యక్తి ఈ విధంగా మనకు తెలియజేశాడట. నెక్స్ట్ 7th, భారతదేశంలో ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి మధ్య సంఘర్షణకు కేంద్రమైన పట్టణం ఏది అని అంటే ఆర్కాట్. ఇంతకుముందు చూసాం ఆర్కాట్ నవాబు, మనకు అక్కడ చిన్న ఫ్రెంచ్ సైన్యం పెద్ద సైన్యాన్ని ఓడించేసేసి చరిత్రలో ఇది ఉంటుంది. ఇది ఆర్కాట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కంపెనీ వ్యవహారాలు చూసింది ఎవరు అని అంటే డూప్లే ఈయన చూడడం అయితే జరిగింది. నెక్స్ట్ 9th, హైదరాబాద్ సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? మరి వారసత్వ యుద్ధం వచ్చేసి నాజీర్ జంగ్, ముజఫర్ జంగ్ మధ్య యుద్ధం అయితే జరిగింది. ఇది మన కర్ణాటక యుద్ధాల కంటే ఆ ప్రాంతంలో మనకు తెలుస్తుంది. ఇది ఆల్రెడీ మేము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది డీటెయిల్డ్గా, ఒకసారి అవి కూడా చూడండి. నెక్స్ట్ 10th, ఫ్రెంచ్ వారు బలపరిచిన హైదరాబాద్ నిజాం ఎవరు? దీని ఆన్సర్ ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్ వారు బలం ఇస్తారనమాట. నాజర్ జంగ్కి బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. ఈ విధంగా ఒకళ్ళకు కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ 11th, ఏ యుద్ధం తర్వాత హైదరాబాద్ నిజాం ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు ఇచ్చాడు అని అంటే 3వ కర్ణాటక యుద్ధం తర్వాత వీటిని ఆంగ్లేయులకు రాసిచ్చేశాడు నిజాం. సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 12, వేటిని ఆధారంగా చేసుకొని భారతదేశ చరిత్రని ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించారు? దీని ఆన్సర్ పై వన్ని అంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక, భారతీయ సంస్కృతులు వీటన్నింటిని బట్టి అనుగుణంగా ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించారు. నెక్స్ట్ 13, ప్రపంచంలో ఆధునిక నాగరికత లక్షణాలు ముందుగా ఏ ఖండంలో కనిపించాయి అని అంటే యూరప్లో కనిపించాయి ఆధునిక నాగరికత. అందుకనే ఇప్పుడు వాళ్ళంతా వెల్ డెవలప్డ్గా చాలా ముందున్నారన్నమాట అప్పటి నుంచి ఉండడం వల్ల. నెక్స్ట్ 14,
వివిధ ఆసియా దేశాల నుంచి రకరకాల వస్తువులను కొనుగోలు చేయడానికి యూరోపియన్ వర్తకులకు సహాయపడిన వారు ఎవరు? సో ఎవరు అంటే నావికులు సహాయపడ్డారు. నెక్స్ట్ 15 చూడండి. ఆసియా దేశాల వాణిజ్యంపై గుత్తాధిపత్యం కోసం యూరోపియన్ వర్తకులు తరచుగా గొడవలు పడడానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే విపరీతమైన లాభాలు పొందడం అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ 16. ఆసియా దేశాల వాణిజ్యంపై యూరోపియన్ వర్తకులు తమలో తామే పైచేయి సాధించడానికి అప్పుడప్పుడు ఎవరి సహాయం పొందేవారు అని అంటే ఆన్సర్ వచ్చేసి తమ మాతృదేశాల సైన్యం ద్వారా ఈ విధంగా చేసేవారు. నెక్స్ట్ 17. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ దేశాల కంపెనీలపై ఆధిపత్యం వహించి తమ వర్తక స్థావరాలని భారతదేశంలో స్థాపించారు? సో దీని యొక్క ఆన్సర్ పైవన్నీ. సో ఈ విధంగా ఈ దేశాల కంపెనీలపై ఆధిపత్యం వహించి భారతదేశంలో స్థాపించారు వీరు. నెక్స్ట్ 18 ఆన్సర్ చూడండి ఒకసారి. క్వశ్చన్: ఆంగ్లేయులు భారతదేశంలో రాజకీయ అధికార స్థాపనకు దోహదపడిన అంశాలనంటే సో ఇవన్నీ పటిష్టమైన సైన్యం ఉంది, అపారమైన ధనరాశులు ఉన్నాయి, సాంకేతిక నైపుణ్యం ఉంది. వీటిని అన్నింటినీ ఆధీనంలో తెచ్చుకొని మన దేశంలో రాజకీయ అధికార స్థాపనకి తీసుకురావడం అయితే జరిగింది. సో ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ మన దేశంలో మొఘలుల అధికారం అంతరించిన సో ఇంకోసారి చూడండి. 18th క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఆంగ్లేయులు భారతదేశంలో రాజకీయ అధికారం సో ఇక్కడ రాజకీయ అధికార స్థాపన అన్నాడు. సో పటిష్టమైన సైన్యం వాళ్ళు వచ్చే టైంకి వారికి లేకుండే. సో ఇంతకుముందు రాంగ్ చెప్పాను, ఒకసారి కరెక్షన్. పటిష్టమైన సైన్యం లేదు, మన భారతదేశ సైనికులనే వాళ్ళ సైన్యంగా మార్చుకున్నారు. అపారమైన ధనరాశులు వాళ్ళ దగ్గర లేవు, దానికోసం అయితే మన దేశానికైతే వచ్చి వ్యాపారం పేరు మీద అపారమైన ధనరాశులు తర్వాత పొందారు. సాంకేతిక నైపుణ్యం అప్పటికి తెచ్చుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత పెంచుకున్నారు. సో ఇవి ఏవైతే కాదు, సో వాళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలు కుట్రలతోటి మన దేశంలో ఉన్న సైన్యాన్ని సంపదను అన్నింటిని ఆధీనంలో తెచ్చుకొని అలాగే మన దేశంలో ఉన్న రాజుల మధ్య విభేదాలను సృష్టించి ఆ విధంగా రాజకీయ అధికార స్థాపనకు తోడ్పడ్డారు. సో ఇవైతే ఏవి కావు, కరెక్షన్, సారీ. నెక్స్ట్ 19. మన దేశంలో మొఘలుల అధికారం అంతరించిన వెంటనే జరిగిన పరిణామం ఏంది మరి అంటే చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. సో ఆ విధంగానే ఒక ఛత్రాధిపత్యంగా ఉన్న ఆ అధికారం మొత్తం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడిపోవడం వల్ల వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించి బ్రిటిష్ ఇండియా వారు మన దేశంలో ఆధిపత్యం చెలాయించారన్నమాట. నెక్స్ట్ 20. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన పోర్చుగీస్ నావికుడు ఎవరనంటే వాస్కోడిగామా. 21. మనకు 1498లో వాస్కోడిగామా భారతదేశానికి వచ్చాడు. దీన్ని అంతా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి అది. నెక్స్ట్ 22. ఆసియా దేశాలలో వర్తకం చేయడానికి ఏర్పడిన యూరోపియన్ సంఘాలు ముందుగా ఏ దేశ సముద్ర తీర ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పరచుకున్నాయి అని అంటే ఇండియాలోనే. నెక్స్ట్ 23. యూరోపియన్ వర్తక సంఘాలు ఏర్పరచుకున్న స్థావరాలని ఏమంటారు? సో ఏమంటారు మరి? 23 యొక్క ఆన్సర్ వచ్చేసి మీరు చూసుకుంటే డి, ఫ్యాక్టరీలు అంటారు వీళ్ళ స్థావరాలని. నెక్స్ట్ 24. భారతదేశంలో యూరోపియన్లకు ఎలాంటి మార్కెట్గా మారింది? భారతదేశం అనేది ఎలాంటి మార్కెట్గా మారింది అని అంటే తక్కువ ధరలకు ముడి సరుకులు సరఫరా చేసే వలసగా మారిందన్నమాట భారతదేశం. నెక్స్ట్ 25. మధ్యయుగ ప్రపంచంలో గ్రీక్ సంస్కృతికి నిలయమైన నగరం ఏది అని అంటే ఇందులో ఆన్సర్ కాన్స్టాంటినోపుల్గా చూడవచ్చు. మరి టర్కీ సుల్తాన్ కాన్స్టాంటినోపుల్ నగరం మీద ఏ సంవత్సరంలో దండెత్తాడు అని అంటే 1453 సంవత్సరంలో దండెత్తడం అయితే జరిగింది. నెక్స్ట్ కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ తర్వాత ఏర్పడని పరిణామం ఏంది అని అంటే యూరప్ అంతటా ముస్లింలకు క్రైస్తవులకు తరచుగా యుద్ధాలు జరిగాయి. ఇది అయితే జరగలేదు, ఇవైతే జరిగాయి అన్నమాట. అంటే ఏం జరిగినాయి మరి? గ్రీక్ పండితులు తమ సాహిత్య గ్రంథాలతో ఇతర దేశాలకు పారిపోయారు, రైట్. గ్రీక్ పండితులు యూరప్ అంతటా తమ సంస్కృతిని వ్యాపింపజేశారు అనేది కూడా కరెక్ట్. నెక్స్ట్ 28. సాంస్కృతిక పునరుజ్జీవనం అనగా నేమి? చాలా ఇంపార్టెంట్. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ప్రాచీన సంస్కృతి సాహిత్యాల పునరుద్ధరణ అన్నమాట. నెక్స్ట్ 29. క్రింది వాటిలో ప్రాచీన రచయిత ఎవరు అని అంటే వర్జిల్ అనే ఆయన ప్రాచీన రచయిత. నెక్స్ట్ రోమన్స్ యొక్క ప్రాచీన భాష చూడండి. 30 యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే లాటిన్ అనేది వాళ్ళ ప్రాచీన భాష. నెక్స్ట్ 31. బైబిల్ పఠనం విస్తృతమైన తర్వాత యూరప్ అంతటా ప్రబలిన వాదం మానవతావాదం అన్నమాట. 32. కాన్స్టాంటినోపుల్ తురుష్కుల వశం కావడంతో ఏర్పడిన పరిణామం ఏమైంది మరి అంటే ఆన్సర్ బి. యూరప్ వర్తకులు ఆసియా ఆఫ్రికా ఖండాలలోని దేశాలతో వర్తకం చేయడానికి వీలు లేకుండా భూమార్గం అనేది అయితే మూసివేయడం అయితే జరిగింది. సో బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 33. పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి? సో పెట్టుబడిదారీ విధానం అంటే ఆన్సర్ ప్రభుత్వం తమ లాభార్జన కోసం ఉత్పత్తి పంపకాలను తమ సొంతం చేసుకునే ఒక ఆర్థిక విధానంగా వ్యవహరించవచ్చు. సో దీని యొక్క ఆన్సర్ ఇది కాదు, బి చూడండి. ప్రైవేట్ వ్యక్తులు తమ లాభార్జన కోసం తమ సొంతం చేసుకున్న ఒక ఆర్థిక విధానం. గవర్నమెంట్ కాదు,
ప్రైవేట్ వ్యక్తులు ఆ విధంగా చేసుకుంటే పెట్టుబడిదారీ విధానం అంటారు. ప్రభుత్వం చేసుకుంటే సామ్యవాదం కిందకి వస్తుంది, కానీ పెట్టుబడిదారీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ బి అది. నెక్స్ట్ 34, పరిశ్రమలలో యంత్రాల వాడకం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది? ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. నెక్స్ట్ 35, సామ్రాజ్యవాద ఆవిర్భావానికి దోహదపడిన అంశం ఏది అని అంటే ఇవి అన్నీ ఏది? సాంస్కృతిక పునరుజ్జీవనం, పెట్టుబడిదారీ విధానం, పారిశ్రామిక విప్లవం, ఇవన్నీ సామ్రాజ్యవాద ఆవిర్భావానికి తోడ్పడ్డాయి. 36, ఫ్రెంచ్ విప్లవానికి స్ఫూర్తిని అందించింది ఏది అని అంటే మనకు అమెరికా యొక్క అంతర్యుద్ధం స్ఫూర్తిని అందించింది. 37, ఆంగ్లేయుల వశం కాకుండా చివరి వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి అని అంటే 37 ఆన్సర్ వచ్చేసి మనకు గోవా, డయ్యూ, డామన్, ఇవన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. మిగతా అంతా బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 38, ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరంగా విలసిల్లిన ప్రాంతం ఏది అని అంటే ఇందులో పాండిచ్చేరి. నెక్స్ట్ సెయింట్ జార్జి కోట ఎక్కడ ఉంది అని అంటే ఆన్సర్ సెయింట్ జార్జి కోట వచ్చేసి చెన్నైలో ఉంది. నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1756 to 63 మధ్యలో జరిగింది. సో ఈ మూడో కర్ణాటక, రెండవది, ఒకటోది కర్ణాటక యుద్ధాలు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో అవి చూడండి. సో ఇదండి, ఇది ఆధునిక ప్రపంచం గురించి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఎగ్జామ్లో వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. కంటిన్యూషన్లో భాగంగా మధ్యయుగం గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అని అంటే 1526లో జరిగింది, బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్యలో. నెక్స్ట్ కాన్వా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? సెకండ్ ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే బాబర్కి రాణా సంగ్రామ సింహుడికి మధ్య కాన్వా యుద్ధం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ది అక్బర్ సంరక్షకుడు ఎవరు అని అంటే, సో ఈ ప్రీవియస్ క్లాస్లో చాలా వరకు డిస్కస్ చేసాం, బైరామ్ ఖాన్ అనే వ్యక్తి సంరక్షకుడిగా ఉంటాడు. ఫోర్త్ది రెండవ పానిపట్టు యుద్ధంలో ఓడిపోయింది, అంటే 1556లో జరిగింది. సో ఓడిపోయింది హేము, ఇది అక్బర్కి హేముకు మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ అక్బర్ని ఎదురించి పోరాడిన చాంద్ బీబీ ఏ రాజ్యానికి చెందినది అని అంటే ఆన్సర్ వచ్చేసి అహ్మద్ నగర్ రాజ్యం. నెక్స్ట్ జహాంగీర్చే చంపబడిన సిక్కు మత గురువు ఎవరంటే అర్జున్ సింగ్. నెక్స్ట్ 7th చూడండి, ఎవరి పాలనా కాలాన్ని మొఘలుల చరిత్రలో స్వర్ణయుగంగా చెప్తారు అని అంటే 7 ఆన్సర్ వచ్చేసి షాజహాన్ కాలాన్ని. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ 8th సిక్కుల మత గురువైన తేజ్ బహదూర్ను చంపిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఔరంగజేబ్ చంపుతాడు. నెక్స్ట్ సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అక్బర్. నెక్స్ట్ 10th మన్సబ్దారీ పద్ధతి అని అంటే చాలా ఇంపార్టెంట్. మన్సబ్దారీ పద్ధతి 10th ఆన్సర్ వచ్చేసి సైనిక సంస్కరణగా చూడవచ్చు. నెక్స్ట్ 11 గ్రామాధికారులకు శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను అప్పగించింది షేర్షా. నెక్స్ట్ జిజియా పన్నుని రద్దు చేసింది, చాలా ఇంపార్టెంట్, జిజియా పన్ను రద్దు చేసింది అక్బర్. అలాగే ఫతేఫిర్ సిక్రీలోని ప్రార్థనా మందిరం మనం చూసుకుంటే ఆన్సర్ ఇబాదత్ ఖానాగా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అక్బర్ దీన్ ఈ హిలాహి అనే నూతన మతాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించాడు? దీని యొక్క ఆన్సర్ 1582లో. నెక్స్ట్ 15 ముతావాసిబ్ అనే మతాధికారులను ఔరంగజేబ్ ఎందుకు నియమించాడు అని అంటే ప్రజల నైతిక జీవనాన్ని గమనించడానికి. నెక్స్ట్ మొఘల్ పాలనా కాలంలో ఇత్తడి పరిశ్రమకు పేరు పొందిన నగరం ఏది అని అంటే ఇందులో బెనారస్. అలాగే గ్రాండ్ ట్రంక్ రోడ్లను నిర్మించింది ఎవరు అని అంటే షేర్షా. అలాగే పారశిక గ్రంథాలను అనువాదం చేసిన మొఘల్ యువరాజు ఎవరు అని అంటే దారా షుకో. అలాగే తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉందంటే మనకు తెలుసు, యమునా నది ఒడ్డున ఉంటుంది. అలాగే శివాజీ యుద్ధ గురువు ఎవరు అని అంటే మనకి ఇందులో చూసుకుంటే దాదాజీ కొండదేవ్. అలాగే పురందర్ సంధి ఎప్పుడు జరిగింది అని అంటే 1665లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది పురందర్ సంధి అని అంటే మనకు రాజా జైసింగ్ శివాజీ మధ్యలో జరుగుతుంది. సో ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో చేసాం, ఒకసారి రివిజన్ కొరకు ఇంకోసారి. శివాజీ కాలంలో పన్ను విధానం 2/5 ఉండేదన్నమాట పంటలో. నెక్స్ట్ భారతదేశానికి మొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు అని అంటే ఆన్సర్ పోర్చుగీస్. అలాగే 1498లో వాస్కోడిగామ వచ్చినప్పుడు జామెరిన్ అనే రాజు ఉండేవాడు. ఏ రాజ్యానికి రాజు ఆయన అంటే కాలికట్. అలాగే ఆంగ్లేయులు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో మొదటిసారి వచ్చే వర్తకానికి అనుమతి పొందారు అని అంటే 26 ఆన్సర్ మనం చూసుకుంటే జహాంగీర్ కాలంలో. అలాగే మొదటిగా ఇండియాకి వచ్చిన యూరోపియన్లు ఎవరు అని అంటే పోర్చుగీస్ వాళ్ళు. నెక్స్ట్ 28 మొఘల్ సామ్రాజ్య పతనం ఎవరి కాలం నుంచి ప్రారంభమైందని చెప్పచ్చు మరి అని అంటే మనకు తెలుసుకుంటే ఔరంగజేబ్. అలాగే ఢిల్లీపై దండెత్తి కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయిన పర్షియా రాజు ఎవరు అని అంటే ఆన్సర్ నాదిర్ షా. అలాగే ఏ యుద్ధం ద్వారా మొఘలుల బలమంతా క్షీణించింది అని అంటే ఆన్సర్ వచ్చేసి దీన్ని 30th
మూడో పానిపట్ యుద్ధం తర్వాత వాళ్ళ బలమంతా క్షీణించింది. స్వతంత్ర హైదరాబాద్ రాజ్య స్థాపకుడు మీర్ కమరుద్దీన్. సో ఇది కొన్ని మధ్యయుగం గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్. సో ఇవి ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి, టెట్లో మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఆ పీడిఎఫ్స్ కొరకు ఇప్పుడే జాయిన్ అవ్వండి, డెఫినెట్గా యూజ్ అవుతాయి ఒకసారి ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్ళడం వల్ల. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్. సో దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.